జూనియర్ 10th అంటే 9th క్లాసా? అబ్బా 9th క్లాస్ అని చెప్పచ్చు కదా. అయితే మాత్రం కాదు ఇవన్నీ కుర్చీలు వేసిరేంది మాకు మంచాలు వేసుకోకుండా. సుజాత టీచర్ రండి రండి రండి. అమ్మ ఇగో ఇటు ఆడపిల్లలు కూర్చోవాలా, ఇటు ఆడపిల్లలు కూర్చోవాలా. మీరు నలుగురే నా ఫ్రెండ్స్. ఇప్పుడు అరే ఒక మంచి పెన్ను తెచ్చి ఇవా. దద్ద ఇంకా దగ్గరికి వేసుకో, దగ్గరికి వేసుకో. అన్నా నమస్తే. అయిపోతాయా సాయంత్రం వరకు? అయిపోతాయా? ఒక రోజుకు ఎన్ని గంటలు ఉంటుంది టైం? ఒక గడియారం తిరగాలంటే దానిలో బ్యాటరీ వేయాలి కదా. బ్యాటరీ వేయకపోతే కమ్ 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 బ్యాటరీ వేయకపోతే టైం తిరుగుద్దా? మరి దానికి టైం బాగుండడం లేకపోవడం ఏంటి? కమ్ ఇక్కడ. దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఫర్ యూ. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. నాకు ఒక కిస్ పెట్టవా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఫర్ యూ. ఏ క్లాస్ నువ్వు? ఓకే కూర్చో 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 కూర్చో. ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మంచి ముచ్చట చెప్తా, వినండి. మనిషి జీవితంలో అత్యంత విలువైనవి రెండు ఉంటాయి. అందులో ఇది అత్యంత విలువైంది ఎందుకో చెప్తాను. మీరు ఏది సాధించాలన్నా ఆ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది. విచిత్రం ఏంటంటే పేదవాళ్ళకైనా డబ్బు ఉన్న వాళ్ళకైనా అది సమానంగా ఉంటుంది. తెలివి తక్కువ వాళ్ళకైనా తెలివి ఎక్కువ వాళ్ళకైనా సమానంగా ఉంటుంది. తెలివి లేని వాళ్ళకైనా తెలివి ఉన్న వాళ్ళకైనా సమానంగా ఉంటుంది. తర్వాత సిటీలో ఉండే వాళ్ళకైనా పల్లెటూరులో ఉండే వాళ్ళకైనా సమానంగా ఉంటుంది. కలెక్టర్ వాళ్ళ బిడ్డకి కూతురుకైనా కండక్టర్ వాళ్ళ కూతురు బిడ్డకైనా సేమ్ ఉంటుంది. బక్కగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా సేమ్ ఉంటుంది. అమెరికాలో ఉండే వాళ్ళకైనా అమలాపురంలో ఉండే వాళ్ళకైనా సేమ్ ఉంటుంది. మరొకరికి తక్కువ బ్లడ్ ఉందని మీరు ఫ్రూట్స్ తినాలని చెప్తుంటారు కదా, వాళ్ళకి మనకు సమానంగా బ్లడ్ ఉంటుందా? ఉండేది సమానము ఇక్కడ. అయితే మీరు ఏది సాధించాలన్నా అవి రెండే కావాలి. మీరు కలెక్టర్ కావాలన్నా లేకపోతే పెద్ద ఉద్యోగస్తులు కావాలన్నా ఏది కావాలన్నా మరి చదువు రాని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కూడా సమానంగా ఉంటుంది. ఆల్రెడీ మీరు చెప్పారు, వెరీ గుడ్. ఒకటేమో మెదడు, రెండవదేమో నువ్వు చెప్పావు సమయం. నువ్వు కూడా చెప్పావు, నువ్వే చెప్పావు, వెరీ గుడ్. ఎందుకు ఇలా ఇంపార్టెంట్ అంటే సోమరిపోతులాగా పడుకునే వాళ్ళకి 24 గంటల సమయమే ఉంటుంది. ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసే వాళ్ళకి 24 గంటలే ఉంటుంది. నువ్వు ఆ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు అనే దాన్ని బట్టి నువ్వు విలువైన వ్యక్తివా, జ్ఞానం ఉన్న వ్యక్తివా, డబ్బు సంపాదించే వ్యక్తివా, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తివా అనేది నువ్వు సమయాన్ని ఉపయోగించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ భూమి తన చుట్టూ తాను తిరగడము ఒక రోజు 24 గంటలు. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు 24 గంటలు సమానంగా ఉంటుంది. కాకపోతే దోమ వారం 10 రోజుల్లో చచ్చిపోద్ది, కుక్కలు 10-15 ఏళ్ళలో చచ్చిపోతాయి, గుర్రా లాంటివో 20 ఏళ్ళలో చచ్చిపోతాయి. ఈ టాటాయిస్ ఉంటాయి కదా,
అవి మోర్ దాన్ 100 ఇయర్స్ కూడా బతుకుంటాయి. మనిషి మాత్రం 60-70 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు బతుకుతాడు. కాబట్టి సమానం అందరికీ ఉంటుంది, మెదడు సమానంగా ఉంటుంది. ఒకటి సమయము, ఇంకోటి బ్రెయిన్. అయితే బ్రెయిన్ కొంచెంమంది తెలివి తక్కువగా ఉంటారు. తెలివి వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ని చాలా నేర్చుకుని కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ప్రతిదాన్ని తెలుసుకుంటూ క్వశ్చన్ చేస్తూ తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అది 13 సంవత్సరాలు అవ్వగానే మెదడు పెరిగి నిండుగా చేరిపోద్ది అన్నమాట. ఇంకా తర్వాత కొత్తగా బ్రెయిన్ పెరిగేది ఏమి ఉండదు, దాన్ని యూజ్ చేసుకోవడం కావాలి. సో యావరేజ్గా 1350 గ్రామ్స్ ఉంటుంది బ్రెయిన్, 1350 గ్రాములు ఉంటుంది మెదడు. కాబట్టి ఈ బ్రెయిన్ బాగా ఆలోచిస్తే తలనొప్పి రాదు, బాగా చదివితే తలనొప్పి రాదు, బాగా చదివితే కళ్ళజోడు కూడా రాదు. మరి ఎందుకు వస్తుంది కళ్ళజోడు? ఒకటి, మీ అమ్మా నాన్న ముందు తరాల నుంచి జెనెటికల్ DNA ద్వారా రావచ్చు. ఒకటి. రెండోది, మన చుట్టూ ఉన్న ఈ కాలుష్యము, గాలి ఎవడో చేసిన కాలుష్యం వల్ల కూడా మన కంటి చూపు పాడైపోవచ్చు. లేదా టీవీ ఎక్కువసేపు చూడడము, మొబైల్ అలాగే స్క్రీన్ చూడటం వల్ల రావచ్చు. లేదా మీరు రాత్రిపూట కళ్ళకు ఇబ్బంది పెట్టి పుస్తకాలు చదవడం వల్ల రావచ్చు. అమ్మ నాన్న నుంచి కూడా రావచ్చు. అది రావడానికి సహజ సిద్ధంగా వస్తే, వాతావరణ కాలుష్యం వల్ల అమ్మ నాన్న DNA ద్వారా వస్తే మీరేం చేయలేరు. కానీ రాత్రిపూట చదవడం ద్వారా వచ్చిన, ఫోను టీవీ చూడడం ద్వారా వచ్చిన, మీ అంతటా మీరే మీ కళ్ళను పాడు చేసుకున్నారు అని అర్థం. కాబట్టి వెలుతురు ఉన్నప్పుడు చదవండి, చీకటి ఉన్నప్పుడు పడుకోండి, ముచ్చట్లు పెట్టండి, ఆడుకోండి. ఓకేనా? అవసరం ఇంట్లో ఎక్స్ట్రా ట్యూబ్ లైట్ పెట్టుకోండి రాత్రిపూట, తప్పు కాదు. ఓకే. సో మనకి అందరికీ సమానంగా ఉండేది ఏంటి? సమానంగా ఉండేది ఏంటివి? రక్తము నాకు ఎక్కువ ఉంది అంటాడు, ఇట్లా కోసుకుంటే ఇంత వస్తుంది. ఒకరికి రక్తం తక్కువ ఉంటుంది, ఒకరికి తల చాలా పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అయినా గుర్తుపెట్టుకోండి, ఏనుగు, మీరు ఎప్పుడైనా ఏనుగుని చూసారా? నువ్వు చూడట్లేదు ఉపాసన. ఏనుగుని చూసారా ఎప్పుడైనా? చాలా పెద్దగా ఉంటుంది కదా, దాని తల ఇంత ఉంటుంది కదా, మనకంటే ఇంత పెద్ద మెదడు ఉంటుంది కదా. కానీ మన శరీరంలో ఈ బాడీకి ఎక్కువ బ్రెయిన్ ఉంది మనిషికి. ఆ బ్రెయిన్ చాలా సంక్లిష్టమైన విషయాల్ని కూడా అర్థం చేసుకోగలదు, ఆలోచించగలదు, భాషలు విని అర్థం చేసుకోగలదు, అక్షరాలను చూసి అర్థం చేసుకోగలదు. మనకి ఇతర జంతువుల కంటే ఈ 2 చేతులు బాగా డెవలప్ అయ్యాయి. 2 కాళ్ళ మీద నడుస్తాం, జంతువులన్నీ 4 కాళ్ళ మీద నడుస్తాయి. మనం 2 కాళ్ళతో నడిచి రెండింటిని పట్టుకోవడానికి, ఎత్తడానికి ఉపయోగించుకున్నాం. సో జంతువు నుంచి మనిషి వేరుపడి మనిషి ప్రత్యేకంగా తయారవడానికి కారణము మెదడు యొక్క అభివృద్ధే కారణము, ఆలోచించే విధానం అభివృద్ధి చెందడం కారణం. కాబట్టి మనం బ్రెయిన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మెదడుని కాసేపు భూమి అనుకుందాము. మీకు ఒక 100 సెంట్లు భూమి ఉంది, లేదా ఒక ఎకరా భూమి ఉంది, లేదా ఒక హెక్టార్ భూమి ఉంది, లేదా మీ ఇంటి ముందు కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో అది భూమి, ఆ భూమి మెదడు అనుకుందాం. ఆ స్థలంలో మీకు మల్లెపూలు కావాలనుకుంటే ఏం చెట్లు పెడతారు అక్కడ? మామిడికాయలు కావాలనుకుంటే, అరటికాయలు కావాలనుకుంటే, జామకాయలు కావాలనుకుంటే, కూరగాయలు కావాలనుకుంటే కదా, ఏవి కావాలంటే ఆ మొక్కలే నాటాలి. నాటగానే అవి పెరగవుతాయా? కుక్కలు లేకపోతే మేకలు రకరకాలుగా పీకేస్తాయి, కొన్ని తవ్వేస్తాయి, అవునా కాదా? అవి నాటి దాని చుట్టూ కంచె పెట్టి అవి పెరిగేలాగా కాపాడాలి, దానికి నీళ్ళు పోయాలి. ఏం పోయాలి? సిరివల్లి
నీళ్ళు కొంచెం ఇట్లా వేసుకో, ఆమెకు కనిపించట్లేదు. బస్ నువ్వు కూడా కొంచెం ఇట్లా తిప్పుకోవాలి, ఇద్దరు కనిపించట్లేరు. రైట్. కాబట్టి నీళ్ళు పోయా, మొక్క నాటాలి. ఒకవేళ మంచి విత్తనం కాదనుకోండి, మీరు ఇటెట్ జరగను, కొంచెం పిచ్చి పిచ్చి విత్తనం అనుకోండి, అప్పుడు అది మొలకెత్తుద్దా? ఇంకా ఇటెట్ వేసుకో, ఇక్కడ దాకా వేసుకో, అయిపోద్ది. అప్పుడు పిచ్చి పిచ్చి మొక్క నాటితే కాస్తదా? ఒక జామ చెట్టు పెరిగింది కానీ అది టేస్ట్ లేదని కొట్టేస్తాం, నిజమేనా? ఒక మామిడి చెట్టు పెంచాము, కాపాడాము, కానీ అదంతా బాగలేదు అంటే నరికేస్తాం. కాబట్టి మంచి విత్తనము కావాలి, మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ మొక్క కావాలి. దాన్ని నాటి పెంచి పెద్ద చేయాలి, అప్పుడు మంచి పండ్లని కాయలని ఇస్తుంది కదా. మీరు ఒక మంచి గులాబీ చెట్టు పెట్టారనుకోండి, మంచిగా కాపాడారు, దాని మీద ప్రేమతో నీళ్లు పోసారు, పెద్దగా అయింది, పూయట్లేదు. అప్పుడు మీకు కొంచెం కోపం వస్తుందా రాదా? వేస్ట్ చెట్టుకు నీళ్లు పోసాను, అసలు ఇది పువ్వులే పూయట్లేదు, ఇది వేస్ట్ అని తిట్టుకుంటారు మీరు కదా. అలాగే ఈ భూమిలో, మీ ఇంటి ముందున్న స్థలంలో మీరు ఏ మొక్కలు నాటితే ఆ పువ్వులే పూసి ఆ కాయలే కాస్తాయి. ఏమి నాటకపోతే కాదు. అక్కడ మీరు గచ్చు వేశారనుకోండి, ఏ మొక్కలు రావు. బండలు పరిచారనుకోండి, ఏ మొక్కలు రావు. కానీ నేలను అలాగే ఉంచితే ఏవో ఒక్క మొక్కలు వచ్చి దాన్ని మట్టిలా ఉంచకుండా పచ్చగా మార్చేస్తుంది ఈ ప్రకృతి కదా. మార్చేదా? ఒక్కోసారి ఎక్కువ స్థలం ఉందనుకో, దాన్ని శుభ్రం చేయకపోతే రకరకాల మొక్కలు పెరిగి అవి పెద్దగా అయిపోయి ఆ భూమి సారాన్ని పీల్చుకుంటాయి. ఏ పంట రాదు. కానీ తుమ్మ చెట్టు, ఆ చెట్లు, ఈ చెట్లు, పిచ్చి పిచ్చి చెట్లు, గడ్డి చెట్లు, ఉపయోగం లేని చెట్లు, ఇక్కడ రండి సుజాత, ఉపయోగం లేని చెట్లన్నీ పెరుగుతాయి. మళ్ళీ వాటన్నిటిని పీకితేనే అది పనికొచ్చేదిగా మారుతుంది. కరెక్టేనా కాదా? కాబట్టి మనము ఈ మెదడనే భూమిలో మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మనం భవిష్యత్తులో ఎలా బతకాలి అని అనుకుంటున్నామో, ఇట్లా కూర్చోక మాకు ఇట్రా, నేను స్నానం చేసినా నాకేం వాసన రాదు, రండక్క. ఇంకా మంచి వెనక్కి జరిగి ప్రశాంతంగా కూర్చో. చెప్తాను. అయితే అబ్బా నేను వాళ్ళకు, మీరు ఫోన్ చూడండి, ఫోన్ని బాగా చూడండి, ఫోన్ని ఎక్కువసేపు చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన దాన్ని మళ్ళీ చూడకండి. ఒకటి, మీకు చదువుకు కానీ తెలివికి కానీ ఉపయోగపడని దాన్ని చూడకండి. ఫోన్ ఇలా పట్టుకుంటే చివరికి క్వశ్చన్ మార్కు పెట్టాలి నువ్వేది చూసినా. ఎస్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ December 27 అని కొట్టండి. పొద్దున్న లేవగానే మీ చేతిలో ఫోన్ ఉండాలి, ఫోన్ చేతిలో మీరు ఉండొద్దు. మీ మెదడు ఫోన్ చెప్పినట్టు వినొద్దు. మీ మెదడు అడిగే ప్రశ్నలకి ఫోను నీకు అటెండర్ లాగా మారాలి. వినబడిందా? బైరి నరేష్ అనే ఆయన ఈరోజు వచ్చాడు, డాక్టర్ బైరి నరేష్. పోగానే నీ చేతికి ఫోన్ వస్తుంది కదా, ఏ అసిస్టెంట్, నువ్వు నా అసిస్టెంట్వు, నీకు నెలకు 350 రూపాయలు కడుతున్నాము, సంవత్సరానికి 4000 పెట్టి రీఛార్జ్ చేస్తున్నాము. ఏం చేస్తున్నావు? ఫోన్. నీకోసం ఛార్జింగ్ అని ఫుడ్ పెడుతున్నాం, నీకు ఛార్జింగ్ ఫుడ్ పెడుతున్నాం. నీకు మా అమ్మ నాకు ఫుడ్ పెడుతున్నారు, నీకు నేనే ఛార్జింగ్ పెడుతున్నా. నీకు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చిన యూజ్లెస్ ఫెలో. బైరి నరేష్ అని వచ్చాడు, చెప్పు ఆయన గురించి నీకేం తెలుసు అని ఆ ఫోన్ నువ్వు అడగాలి. అడిగితే అది ఇంగ్లీష్లోనే చెప్పమని అడగాలి. yes, Dr. Boy Narash is a social activist and is a famous atheist from both states. He worked అని మొత్తం నా గురించి అది చెప్పాలా. దానికి నువ్వు ఛార్జింగ్ పెట్టినావు. కుక్కకి ఇంత అన్నం వేస్తే బౌ బౌ అంటదా లేదా? కాపలా ఉంటుందా లేదా?
పిల్లికించే పెరుగు అన్నం వేస్తే అది తిరుగుతూ నవ్వుతూ మనకు ఆనందం ఇస్తుందా ఇయ్యదా? చెప్పండి. మరి నువ్వు ఫోన్కు డబ్బులు నువ్వే కట్టినావు, ఛార్జింగ్ నువ్వే పెట్టినావు, డబ్బులు పెట్టి కొన్నావు. ఇప్పుడు దాంట్లో ఏదైతే అది చూస్తావా? నీకు ఏది కావాలో దాన్ని వెతుక్కొని లాక్కుంటావా? అది నీకు అటెండరా, నువ్వు దాన్ని బానిసవా? అది బ్రెయిన్ లేనిది. మొబైలు బ్రెయిన్ లేనిది. నీకు ఏది కావాలంటే అది చెప్పాలా, వరల్డ్ వైడ్గా చెప్పాలా. లెసన్ ఈరోజు మా సార్ చెప్పాడు, ఈ లెసన్ నాకు అర్థం అవ్వట్లేదు, ఈ లెసన్ ప్రపంచంలో గ్రేట్ పర్సన్ ఎవరైనా చెప్పారా ఈ లెసన్ అని నువ్వు వెతుక్కోవాలా. రోజుకొక సైంటిస్ట్ పేరు గోడ మీద రాసుకొని, నా చేతిలో మా ఫ్రెండ్ అటెండర్ ఉన్నాడు, ఈజ్ మై అసిస్టెంట్ ఫోన్, ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఎప్పుడు క్వశ్చన్సే ఉండాలి నీ ఫోన్లో. అందులో ఏదైతే అది చూస్తే నీ ప్లేట్లో ఏది పెడితే అది తింటే నువ్వు పందివి. పంది ఏదైనా తింటుంది. పంది ఏం చేస్తుంది? ఏదైనా తింటే లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. కానీ సింహం వేటాడి వేటాడి పరిగెత్తి తనకు కావలసిన జంతువుని పట్టుకొని రక్తం మాత్రమే తాగి మిగతా వాడు పడేస్తే కుక్కలు నక్కలు, కుక్కలు తినేటి కుక్కలు తింటాయి, నక్కలు తినేటి నక్కలు తింటాయి, గద్దులు తినేటి గద్దలు తింటాయి. ఆ చచ్చిపోయిన జింకని ఒక రక్తం మాత్రమే అని తాగి మళ్ళీ 10-15 రోజులు హాయిగా ఉంటుంది. అది మనుషులాగా ఇంత పెద్ద బొర్ర పెట్టుకొని అది అమ్మ నా చేతనైతే అనుకోదు, పరిగెడుతూ ఉంటుంది. అది నిజమా కాదా? ఆడ గద్దు ఉందనుకో, ఆడ ఇంత చేపలు ఉన్నాయనుకో, మొత్తం ఆ చేపలన్నీ తినుకుంటే ఇంత దొడ్డు అయిన గద్దను చూసిల్లా మీరు? ఇంత బొర్రున్న గద్దను చూసిల్లా? కానీ మనిషిని చూస్తారు మీరు. పందికి ఒళ్ళు పెంచడమే దాని పని, ఏదైనా తినేస్తుంది. మీరు కూడా ఫోన్లో నీకు ఇంగ్లీష్ కావాలా, ఇంగ్లీష్లో మాట్లాడడం కావాలా, ఫ్రెంచ్ జర్మనీ భాష కావాలా, హిందీ భాష నేర్చుకోవాలా, తెలుగులో వ్యాకరణం నేర్చుకోవాలా, మంచి మంచి మోరల్ స్టోరీస్ కావాలా, గ్రేట్ పర్సన్స్ యొక్క స్పీచెస్ కావాలా, జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసులు కావాలా, వరల్డ్ హిస్టరీ కావాలా, ఇండియన్ హిస్టరీ కావాలా, మనిషి ఎలా పుట్టాడు, డిఎన్ఏ ఎలా అభివృద్ధి చెందింది, బ్రెయిన్ ఎలా అభివృద్ధి చెందింది, అసలు హార్ట్ సర్జన్ డాక్టర్ హార్ట్ని ఎలా ఆపరేషన్ చేస్తాడు, కిడ్నీ ఫెయిల్ అవుతే దాన్ని ఎలా సరిచేస్తాడు, స్పైనల్ కార్డ్ ఎలా ఉంటుంది, కాలు గోటు నుంచి తల వెంట్రుక దాకా నీ ఫోన్ చూస్తూ మొత్తం నేర్చుకో. ఏ టీచరు వివరించిన దానికంటే ఎక్కువ నీ ఫోను నీ ల్యాప్టాపే వివరిస్తుంది. కానీ అందులో డబల్ మీనింగ్ డైలాగులు, సొల్లు డైలాగులు కొట్టి ఇట్లా ఒక్కని గుద్దుతే డింగ్ 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 అని పోయి వాడు అక్కడ పడతాడు. దాన్ని చూస్తే ఏమవుతుంది బిడ్డ? ఏమైనా వస్తుందా? పాప మొన్న ఒక సినిమాలో అయితే ఇట్లా ఒక తన్ను దన్నగానే వాడు తలకిందులై తలకాయ ఇట్లా ఉంటుంది. వాడు పైన కాలు ఇట్లా ఆపాడు, ఇట్నే పట్టుకుంటాడు, ఇట్టో ఇట్టో అని చెప్పి మళ్ళీ ఇట్లా గుద్దగానే అలా భూమిలో చూస్తాడు. చుట్టుపక్కల 20 మంది ఇడ్డ గన్నులు పట్టుకొని వస్తాడు, వీడు ఉత్త కట్టితో అందరినీ పొడుతూ అంటాడు, ఒక్కడు కూడా కాల్చాడు తుపాకీని. కాబట్టి మీ సమయము విలువైంది, మీ మెదడు విలువైంది. కాబట్టి ఈ మెదడులో విలువైన మొక్కలు నాటండి, వాటికి క్రమశిక్షణను నేర్పించండి. మీ సమయాన్ని ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ, టైప్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పెంచుకుంటూ పోవాలి. మీ మెదడు దానంతట అదే నువ్వే పని చెప్తే గా పనే చేస్తుంది. నువ్వే పని చెప్పకపోతే పిచ్చి మొక్కలు వస్తాయి. చెత్త మనుషులతో మాట్లాడడం, చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, మీ టైం అంతా పాడు చేసుకోవడం, మీ బాడీని పాడు చేసుకోవడం, గుట్కాలు తినడం, సిగరెట్ తాగడం, మందు తాగడం, సొల్లు కబుర్లు వేయడం, ఈ అమ్మాయి మంచిది కాదు ఆడితో తిరుగుతుంది, ఆ అమ్మాయి మంచిది కాదు వాడికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈమెకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఇక ఈమె డ్యాన్స్ బాగా చేసింది, ఇక ఈ అమ్మాయి డ్రెస్ బాగుంది, ఇక ఈ అమ్మాయి శరీర ఆకారం బాగుంది, అమ్మో వీడు మంచిగా బైక్ రైడ్ చేసి రప్పు నొరుకుతున్నాడు. నీ మెదడుకి నువ్వు ఏది చెబితే అదే ఆలోచిస్తుంది. నువ్వు నీ ఫోన్లో ఏది చూస్తే ఆల్గారిథం ఉంటుంది. ఆ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉంటారు. వీడు చిన్నపిల్లవాడా, వీడు చిన్న చిన్న బొమ్మలు కార్టూన్ చూస్తున్నాడా, వీనికి రెగ్యులర్గా కార్టూను రకరకాల బొమ్మల నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. వీడు రకరకాల పిచ్చి పిచ్చి హీరోయిన్ల అప్డేట్స్ చూస్తున్నాడా, ఆ హీరోయిన్ల అప్డేట్సే ఇస్తూ ఉంటాడు. లేకపోతే వీడు బూత్ బొమ్మలు పిచ్చి బొమ్మలు చూస్తున్నాడా, వానికి అన్ని బూత్ బొమ్మలు పిచ్చి బొమ్మలే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివి అయితే నీ ఇంటికి అలాంటి వాళ్ళే వస్తారు. నువ్వు దొంగవు లంగవు అయితే నీ దగ్గరికి దొంగలు లంగలే వస్తారు. నువ్వు మంచివాడైతే నిన్ను వెతుక్కొని మంచి వాళ్ళే వస్తారు. నువ్వు కూడా వెతుక్కొని మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఫోన్ అనేది ఒక ఆవు ఉందనుకో, ఆవుకి గడ్డి వేసాము, తౌడు పెట్టాము, ఫుడ్ పెట్టాము, తర్వాత మనం ఏం చేయాలి? పాలు పితుక్కోవాలి.
ఒక బకెట్ అక్కడ పెట్టాము, పాలన్నీ పితికాము, బకెట్ నిండా అయ్యింది. ఇప్పుడు ఆ బకెట్ తీసుకొని దాని మీద మూత పెట్టుకుంటే ఆ పాలు తాగొచ్చు. ఆ బకెట్ అక్కడే పెడితే ఆవు, ఆ గేదె, బర్రె ఒక అడుగు ముందుకేస్తే ఆ బకెట్ కింద పడిపోద్దా లేదా చెప్పండి? అలా కాకుండా ఆ బకెట్ అక్కడే ఉంచామనుకోండి, అది చుచ్చు పోసినా పేడేసినా పాలలో పడుద్ది. ఇప్పుడు ఆ చుచ్చు పేడబడినటువంటి పాలు మీకు తాగడానికి ఉపయోగపడతాయా? కాబట్టి పాల వరకే వాడుకోవాలి. నువ్వు ఫోన్ కూడా పాలు పితుక్కోవడానికే వాడుకోవాలి. అక్కడే పెట్టుకొని మొహానికే ఉంటే కళ్ళు పాడవుతాయి, బ్రెయిన్ పాడవుద్ది, నిద్ర పాడవుద్ది. ఈ శరీరము పిల్లలైతే 8 గంటలకే పడుకోవాలి, పనులున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే 9 గంటలకే పడుకోవాలి. ఏ వ్యక్తి అయినా 10ంటికే పడుకోవాలి. బాగా ముఖ్యమైన వ్యక్తి, ఎక్కువ పని చేయాల్సిన వ్యక్తి, నైట్ డ్యూటీ చేయాల్సిన వ్యక్తులు మాత్రమే ఆ తర్వాత మెలకువతో ఉండాలి. ఉదయము 4-5 గంటలకే లేవాలి. ఏ మనిషి అయినా 4-5 గంటలకు లేవాలి. ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు 6 గంటలకు లేవాలి. 6 గంటల కంటే లేటుగా లేసావు అంటే నువ్వు బుద్ధి లేని వ్యక్తివి అని అర్థం. నీకు మెదడుతో పని లేదు అని అర్థం. ఎందుకు? వెలుతురు వచ్చింది కదా బిడ్డ 6 గంటలకే. ఇప్పుడు కళ్ళు పాడవవు. రాత్రంతా వాహనాలు ప్రయాణించి రకరకాల కాలుష్యం చేసి, రాత్రంతా మంచు కురిచి, లేదా రాత్రంతా ప్రశాంత వాతావరణం వల్ల ఈ గాలిలో ఉన్న కాలుష్యం అంతా నేల మీదకి వస్తుంది. మీరు పొద్దున ఉడిచేటప్పుడు ఇంత మట్టి వస్తుంది కదా, ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఈ టైంలో మనకు ప్రశాంతంగా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఈ టైంలో నువ్వు లేచి ఎంత బిజీగా ఉన్నా 1 గంట సేపు జ్ఞానాన్ని నింపుకోవాలి. 1 అరగంట సేపు శరీరాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. 1 అరగంట సేపు శరీరాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడం అంటే మీరు స్లోగా వాకింగ్ చేస్తారా, మీ ఏజ్ని బట్టి పరిగెత్తుతారా, ఉన్న చోటనే మీ బాడీలోని ఆర్గాన్స్ అన్నిటినీ ఎక్సర్సైజ్ చేస్తారా, మీ ఇష్టం. ఒక్కోసారి 10th క్లాస్ వాళ్ళకి అలా వీలు కాకపోవచ్చు, లేదా బిజినెస్ చేసే వాళ్ళకు వీలు కాకపోవచ్చు. కాబట్టి 1 హాఫ్ అన్ అవరు బాడీ, ఈ శరీరాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి 1 అవరు మన ఆలోచనలు, మన చైతన్యం, నాలెడ్జ్ పెంచుకోవడానికి కేటాయించుకోవాలి. ఇప్పుడు ఒక రన్నింగ్ పోటీ పెట్టారనుకో, రోజు ప్రాక్టీస్ చేసిన వాడు గెలుస్తాడా? ఆ రోజే నేను వెళ్ళాలి గెలవాలి అనుకున్నవాడు గెలుస్తాడా? ఈమె రోజు ప్రాక్టీస్ చేసింది, నేను ఆ రోజే వచ్చాను, నేను ఈమె కంటే ఎత్తున్నా, ఈమె కంటే బలంగా ఉన్నా, నాకు ఆ జాబ్ కావాలని కోరుకున్నా నేను రాను. ఈ ఆవేశము కొద్ది దూరం వరకే వెళ్ళి అంట. కానీ ఈమె రోజు 5 కిలోమీటర్లు ప్రాక్టీస్లో ఉంది కాబట్టి ఈమె చాలా సింపుల్గా చేరుకుంటుంది. ఒకవేళ 5 కిలోమీటర్ తర్వాత వాడు ఎక్కువ మంది ఉన్నారని ఇంకో కిలోమీటర్ పెంచాడు అనుకోండి, ఈమె పరిగెత్తగలుగుద్ది, కానీ నేను మాత్రం, ఎందుకంటే నా ఓపిక, నా కోరిక ఆడికి చేరితే చాలు అని ఆడిదాకా చేరి పడిపోతాను. కాబట్టి ఆటైనా, పాటైనా, చదువైనా, ఏదైనా రోజు క్రమం తప్పకుండా చేసేవాళ్ళు అందరికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అప్పుడప్పుడే ఎగ్జామ్ ముందు 4 రోజులే చదివితే నాలెడ్జ్ రాదు. నేను మా పిల్లల్ని తీసుకొని ఇటు రావడానికి ముందు రోజు ఎగ్జామ్కి వెళ్ళాను. నేను ఎప్పుడో చదువుకున్న నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను సడన్గా రాయగలిగాను, మంచి మార్కులు వచ్చాయి. మా ఆవిడ నేను టీచర్ జాబ్ కోసం రాసాము. తాను బాగా కష్టపడి చదివింది, ఆమెకు మంచి మార్కులు వచ్చాయి, 79 మార్కులేమో. టెట్లో ఎన్ని వచ్చాయి? 84 మార్కులు వచ్చాయి. నేను ఒక్కరోజు కూడా చదవలేదు, ఈమెను అక్కడ దింపేసి ఖాళీగా ఉండొద్దని నేను రాశాను. నాకెన్ని వచ్చాయి? 104 వచ్చాయి. ఓకేనా? 150 మార్కులకి అది పరీక్ష. ఆశ్చర్యపోయింది, మా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. కారణం ఏంటి? నేను అంతకుముందు రోజుల తరబడి అనేక పుస్తకాలు చదువుతూ నా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను సడన్గా వెళ్ళినా రాయగలిగాను. ఓకేనా? అప్పుడు తాను బాగా చదివింది, కానీ తాను గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టింది, నేను కొట్టలేదు. ఓకేనా? మరి నాకు ఎందుకు రాలేదు ఉద్యోగము? నేను ఉద్యోగం కావాలి అని చదవలేదు, నేను నాలెడ్జ్ కోసం చదివాను. దేనికోసం చదివాను? కాబట్టి నాలెడ్జ్ ఉంటే మీరు ఏదైనా చేయగలరు.
ఇప్పుడు మీరు దేవుని నమ్మారనుకోండి, దేవుడు మీకు మెదడు ఇచ్చింది ఎందుకు? మీరు బాగుపడండి అనే కదా. దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చింది ఎందుకు? మీరు ఆనందంగా జీవించండి అనే ఇచ్చాడు కదా. మరి నువ్వు ఆనందంగా జీవించకపోతే దేవుడికి నువ్వు ద్రోహం చేసినట్టే కదా. నీకు సమయం ఇచ్చాడు కదా, ఒకరోజు సమయం ఇచ్చాడు కదా దేవుడు. లేదా నేనైతే దేవుని నమ్మను కాబట్టి మా అమ్మ నాన్న నాకు సమయం ఇచ్చారు అనుకుంటా, నాకు జన్మనిచ్చారు అనుకుంటా. ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చి సమయం ఇచ్చినప్పుడు ఈ సమయాన్ని చక్కగా పని చేసుకొని నా భార్యా పిల్లల్ని చూసుకుంటూ నా స్నేహితులతో సరదాగా గడుపుతూ నాకున్న భూమిని వ్యవసాయం చేస్తూ లేదా నాకున్న పనిని నేను నిర్వర్తిస్తూ పేరు తెచ్చుకుంటూ నాలెడ్జ్ తెచ్చుకుంటూ ఆనందంగా సంతోషంగా జీవించాలని మా అమ్మ నాన్న కోరుకుంటారు. నేను పేదవాడిని అయితే ఈ పేదరికం పోయి కాస్త ధనవంతుడిగా ఇతరులకు సహాయం అడగకుండా గౌరవంగా బతకాలని మా అమ్మ నాన్న కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా ఏమని కోరుకుంటాడు? ఈ బిడ్డకు నేను జీవితాన్ని ఇచ్చాను, ఈ బిడ్డ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. భక్తిలోనేమో అమ్మ చెప్పినట్టుగా నీ ఇష్టమైన భక్తికి వెళ్ళు, లేదా నాన్న చెప్పినట్టుగా నీ ఇష్టమైన భక్తికి వెళ్ళు. కానీ నాలెడ్జ్లో మాత్రం ఖచ్చితంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా మారాలి. ఓకేనా? ఎందుకంటే నాన్న పేదరికాన్ని జయించిండు, కష్టాల్ని జయించిండు, చదువును పట్టుకున్నాడు, తెలివి సంపాదించిండు, పేరు మర్యాద సంపాదించిండు, కారు ఇల్లు సంపాదించిండా? మన చుట్టూ ఉన్న మధ్యతరగతి వాళ్ళకంటే కొంచెం నిన్ను పై లెవెల్కి పట్టుకెళ్ళిండు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఎక్కువ చదవాల్సిన పని లేదు, కొత్తగా ఎక్కువ సంపాదించాల్సిన పని లేదు, కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నీకు నీ ప్రత్యేకతను చాటుకోవాలి. మురళి వాళ్ళ కొడుకు వీడు అద్దు. నీ పేరేం పేరు? నా పేరు నాని. నాని వాళ్ళ ఫాదరు అనేలాగా బతకడం కావాలి. నీకైనా గుర్తింపు, నీవు సంపాదించే సంపద, నీ పేరు, నీ గౌరవం, నిన్ను నువ్వు వెతుక్కోవాలి. ఇప్పుడు నిన్ను నువ్వు వెతుక్కోవాలి. అలా వెతుక్కోలేదనుకో, పక్కోడు అలా అయ్య సంపాదించిండు తింటున్నాడు హాయిగా ఉంటున్నాడు, అరే నువ్వు పని చేయకుండా ఏం కాదు రా, మీ అయ్య సంపాదించింలేరా అంటాడు. ఒరే నేను కావాలరా, నా ఐడెంటిటీ కావాలి అనే కసి నీలో ఉండాలి. మన వాళ్ళు చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఉండొద్దు. జ్ఞానం ఒక్కడి సొత్తు కాదన్నా, అది సకల జాతుల సంపదోరన్నా అని చెప్పాడు. జ్ఞానం అందరిది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కరు స్కూల్లో బయట కూర్చోబెట్టిన కిటికీలోంచి చూసి మరీ చదివాడు. మనం స్కూల్లో లోపల కూర్చుండి కిటికీలకు వెళ్ళి బయటకు చూస్తూ కోతి వచ్చిందా, కుక్క వచ్చిందా, బండి పోతుందా, ఎవరైనా మనుషులు పోతున్నారా అని కిటికీలోంచి మనం బయటకు చూస్తున్నాము. కానీ బాబాసాహెబు బయట ఉండి కిటికీలో నుంచి సార్నే చూసి బోర్డునే చూసి చదువు నేర్చుకున్నాడు. మనం ఇంట్లో పండుకుంటుంటే నాకు ఏసీ లేదు, కూలర్ లేదు, ఫ్యాన్ లేదు, ఆల్అవుట్ లేదు అనుకుంటున్నాం. కానీ ఆయనని ఈ కిరాయికే అయ్యమని మెడలు బట్టి బయటికి గంటేసేయాలి. ఈరోజు మనకు బైక్ ఉంది, కారు ఉంది, పైసలు ఇస్తే ఓలా క్యాబ్ వస్తుంది, ట్యాక్సీ వచ్చేస్తుంది, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ రోజు ఆయన ఎడ్ల బండి ఎక్కితే, అరే నువ్వు ఏం కులం వాడివిరా అంటే ₹1 ఇచ్చే కాడ రూపాయి ఇచ్చాడు డబ్బులు. కానీ మధ్యలో మీరేం కులం వాళ్ళు అని అడగగానే మేము చమార్, మేము మాల కులస్తులము, మేము మాదిగ కులస్తులం అనగానే చిచ్చి మా ఎద్దుల బండి ఎక్కుతావా అని మెడలు బట్టి కిందికి నెట్టేసి కట్టెలతో కొట్టేళ్ళు. ఏడుస్తూ నేనేం తప్పు చేశాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, నీట్గా దువ్వుకున్నాను, శుభ్రంగా ఉన్నాను, నేనేం తప్పుడు పదాలు మాట్లాడలేదు అని అంటే, నువ్వు తక్కువ కులం వాడివి, నాక ఎద్దుల బండి ఎందుకు ఎక్కావు అని తిట్టి కొట్టి గెంటేసేళ్ళు. షాప్కి వెళ్ళి నాకు కటింగ్ చేయండి అంటే కటింగ్కి ఎన్ని రూపాయలు అంటే ₹1. నా దగ్గర ₹1 ఉందని ఇస్తే కటింగ్ చేయడానికి ముందు మీరేం కులము అనగానే మేము దళితులము అనగానే నేను కుక్కకైనా కట్ చేస్తాను కానీ నీకు కట్ చేయను అని మెడలు బట్టి తోసేస్తే వాళ్ళ అక్క కూర్చోబెట్టి ఆమె కట్ చేసింది. అంటే ఆ రోజుల్లో అన్ని అవమానాలున్నా బాబాసాహెబ్ అంబేద్కరు సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు. ఎవరో తిట్టిరని, బాధ పెట్టిరని, అవమానించిరని ఆగిపోలేదు. ఆయన జ్ఞానం ఎక్కడుందని వెతుక్కుంటూ వేరే దేశాలకే వెళ్ళాడు. వేలాది పుస్తకాలు ఆయన ఇంటి నిండా.
సమయం దొరికితే చదివేవాడు, సమయం దొరికితే చదివేవాడు, నేర్చుకునేవాడు. మరి ఆయన ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ హాయిగా సినిమాలు, షికారాలు, తెల్ల దొరసానులు, అక్కడ డ్యాన్సులు, పబ్బులు, క్లబ్బులు ఉండేవి అక్కడ. ఆయన వాటి కోసం ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుంటున్నాం, ప్రతి ఊరిలో ఆయన విగ్రహం పెట్టుకుంటున్నాం. ఆయన వల్లే మనం చదువుకున్నామని, ఆయన వల్లే మనకు ఒక మార్గం దొరికిందని ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు చిన్న వయసులో దృష్టి పెట్టాల్సింది సమయాన్ని ఎలా వాడుకోవాలి, మెదడును ఎలా మెరుగుపరుచుకోవాలి, నన్ను నేను ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలి అని అనుకోవాలి. టీచర్లను చూసో, లేకపోతే ఆ పక్కన డబ్బున్న వాళ్ళని చూసో, చెడ్డ అలవాట్లున్న వాళ్ళని చూసి అబ్బా నాకు బాయ్ ఫ్రెండ్ లేడనుకునే పిచ్చి ఎదవలు ఉన్నారు. అయ్యో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదనుకునే పిచ్చి ఎదవలు ఉన్నారు. వినబడిందా? నాకేమీ లేదు అని లేని దాని గురించి ఆలోచిస్తున్నాం. కానీ మెదడు ఉంది, సమయం ఉంది, చదవాల్సిన అవసరం ఉంది, సంపాదించాల్సిన అవసరం ఉంది, బాగుపడాల్సిన అవసరం ఉందని మనం అనుకోవట్లేదు. కాబట్టి డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీరు కసిగా కష్టపడాలి, ఆటలు ఆడాలి, ఎగరాలి, దూకాలి, బొమ్మలు గీయాలి, ముచ్చట్లు పెట్టాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి, పద్యాలు రాయాలి, కవితలు రాయాలి, తెలుగు పాటలు పాడాలి, పొల్లు ఎంజాయ్ చేస్తూనే మీరు అన్నిట్లో ముందుకు వెళ్ళాలి. ఓకేనా? మరి బాగా చదువు రావాలంటే ఏం చేయాలని అడగండి ఒకసారి. నువ్వు అడగలేదురా. బాగా చదువు రావాలంటే నంబర్ 1, రెగ్యులర్గా నువ్వు చదువుకునేది చదవాలి. ఇంటి దగ్గర చదవాలి, స్కూల్లో, కాలేజీలో రెగ్యులర్గా చదవాలి, ప్రతిరోజు చదవాలి. నంబర్ 1 అంటే ఆబ్సెంట్ కావద్దు. క్లాసులు వినకపోతే చదువు ఎలా వస్తుంది? ప్రతిరోజు వెళ్ళాలి. ఆబ్సెంట్ అవ్వడం బుద్ధి తక్కువతనం. రోజు చదవకపోవడం వల్ల బుద్ధి రాదు. నంబర్ 1. రెండోది క్లాస్ అబ్జర్వేషన్. క్లాస్ జరగనప్పుడు ముచ్చట్లు పెట్టు, ఫోన్ చూసుకో, కాలు చాపుకొని పడుకో, తిను, ఆడుకో, పిచ్చి గీతలు తీసుకో, డ్యాన్స్ చేయి, గ్రౌండ్లో పో. క్లాస్ జరిగేటప్పుడు ఖచ్చితంగా క్లాస్ జరుగుతుంది అనగానే నీ బ్రెయిన్కి చెప్పుకో, ఈరోజు పలానా టాపిక్ని ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు అని ముందు రెడీగా. ఇప్పుడు నేను వీపులో ఇలా గుద్దుతున్నాను అన్నాను అనుకో, అప్పుడు నీ బ్రెయిన్కి, నీ చర్మానికి నువ్వు ఒక దెబ్బ పడుతుంది, నువ్వు అలర్ట్గా ఉండు అని చెప్పుకుంటావు. అక్కడ ఒక బురద ఉంది, అక్కడ నీళ్ళు అని చెప్పుకుంటావు, కాబట్టి జాగ్రత్తగా అడిగేస్తావు. అలాగే క్లాసు జరిగేటప్పుడు కూడా ఇప్పుడు ఏ క్లాస్ జరుగుతుంది అని నీ బ్రెయిన్కి చెప్పి పెట్టుకోవాలి. ఒకసారి లెసన్ ఇలా చూసుకుంటే చెప్పేటప్పుడు నీ బ్రెయిన్ అటు ఇటు వెళ్ళదు. ఇంతకుముందు నీ లెసన్, ఈ చాప్టర్ చూసుకున్నాను కదా, కరెక్టే అని నీ బ్రెయిన్ ఆడికే కనెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా వింటూ, మనకు కొంచెం వినికిడి లోపం ఉందనుకో, దగ్గర బెంచ్లో కూర్చోవాలి. చాలామంది ప్రతి నలుగురిలో ఒకరికి చెవులు కొంచెం తక్కువ వినబడతాయి, కాబట్టి స్టైల్గా దూరం కూర్చోవద్దు. అలాగే కొంతమందికి చూపు, ప్రతి 5 మందిలో 2కి చూపు సమస్య ఉంటుంది, సగం మందికి చూపు సమస్య ఉంటుంది. కాబట్టి కనిపించేంత దూరంలోనే కూర్చోవాలి. ఇది చాలా చిన్న విషయం. టీచర్ వైపే చూడాలి, దిక్కులు చూడొద్దు, కిందికి చూడొద్దు. పాఠం జరిగేప్పుడు మాత్రమే. తర్వాత నువ్వు దిక్కులు చూడు, అటు చూడు, ఇటు చూడు, పండుకో. ఓకేనా? ఒక రోజులో స్కూల్ అయితే 6 పీరియడ్లలో 5 పీరియడ్లు జరుగుతాయి. ఒకవేళ 6 పీరియడ్లు జరిగినా 45 గంటన్నర మొత్తం 4.5 గంటలే మీరు వినేది. అందులో టీచర్ వచ్చి చెప్పడం స్టార్ట్ అయ్యే వరకు ఒక 5-10 నిమిషాలు పోద్ది, లాస్ట్కు 5-10 నిమిషాలు పోద్ది, కరెక్ట్గా అరగంటే చెప్తారు. అంటే 6 టీచర్లు 3 గంటలే చెప్తారు. ఆ 3 గంటలే జాగ్రత్తగా చూస్తూ విని పరిశీలించి నీ మెదడును దానికి కనెక్ట్ చెయ్యి. మిగతా రోజంతా నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. చెప్పేప్పుడు కంపల్సరీ ఈ పని చెయ్యాలి, వేరే పని చెయ్యొద్దు. ఈ మెదడుకి వేరే విషయాలు అప్పచెప్పొద్దు. మా ఇంట్లో ఉన్న లడ్లు అయిపోతాయా, ఈరోజు సాయంత్రం మా మామయ్య వస్తాడా, ఇవాళ టీవీ సీరియల్ ఏమవుద్ది, లేకపోతే అయిపోయినాక మ్యాచ్ గేమ్ ఆడుకుందామా అని మన బ్రెయిన్కి వేరే ఆలోచనలు పెడితే నీ కళ్ళు ఇక్కడే ఉంటాయి, నీ మెదడు ఇంకెక్కడో ఉంటుంది. ఓకేనా? అలాగే పుస్తకం చదివేటప్పుడు పెన్సిల్ పట్టుకొని, వైట్ పేపర్ స్లిప్ పెట్టుకొని చదువుతూ ముఖ్యమైన దాని దగ్గర అండర్లైన్ చేసి, అర్థం కాని దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టి అలా చదువుతూ పోవాలి. పుస్తకం నీట్గా ఉండొద్దు. అబ్బా ఎవరా చదివింది, ఇంత గీకిండు, ఇన్ని బొమ్మలు గీసిండు, ఇన్ని స్టార్లు పెట్టిండు, ఇట్లా పెట్టిండు, వీడు వామ్మో అనుకోవాలి. అది నీట్గా ఉండడం కాదు, దాన్ని పిండి జ్యూస్ చేసి తాగాలి మీరు.
మీరు ఓన్గా చదవాలి, క్వశ్చన్స్ పెట్టుకోవాలి. ఆ స్లిప్లో ఒక వర్డ్ రాసి ఇట్లా రైట్ వేసుకోవాలి, ఒక వర్డ్ రాసి స్టార్ వేసుకోవాలి, ఒక వర్డ్ రాసి క్వశ్చన్ వేసుకోవాలి. స్టార్ వేసింది ఇంపార్టెంట్ అని, రైట్ పెట్టింది ఈ పదాలు గుర్తుంటే నాకు ఈ లెసన్ గుర్తుంటుందని రైట్ చేసుకోవాలి. నాకు ఇది అర్థం కాలేదని క్వశ్చన్ పెట్టుకోవాలి. మొబైల్ తీసుకొని దీని గురించి మొబైల్ని అడిగితే నీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. అంతకుముందు మా అప్పుడు టీచర్ల దగ్గరికే వెళ్ళి అడగాలి, లేదా పై క్లాస్ అన్నయ్యలను అడగాలి, లేదా క్లాస్ రూమ్లో బాగా చదివే వాళ్ళని అడగాలి. మీకు ఇప్పుడు ఏఐ ఉంది కదా, అది మీకు అన్నీ చెప్పేలాగా మీకు ఒక అసిస్టెంట్ మీ జేబులోనే ఉన్నాడు కదా. జెమిని ఉంది, గ్రోక్ ఉంది, చాట్‌జిపిటి ఉంది, ఉందా లేదా? వీటన్నిటిని మీరు మీకు అసిస్టెంట్లు వాళ్ళు, టీచర్లు వాళ్ళు, గైడ్లు వాళ్ళు, లైబ్రరీలు వాళ్ళు. మాకు ఒక సబ్జెక్ట్ కోసం లైబ్రరీకి వెళ్ళి 10 పుస్తకాలు చదివి అందులో నుంచి మేము తీసుకోవాల్సి వచ్చేది. మీకు ఇప్పుడు డైరెక్ట్ అడిగితే తెలిసిపోద్ది కదా. కాబట్టి మీరు చదువుతూ, అర్థం చేసుకుంటూ, అర్థం కానిది రాసుకుంటూ, శ్రద్ధగా వింటూ, ఆలోచిస్తూ, అడుగుతూ, క్రమశిక్షణగా ప్రయత్నిస్తే చదువు వస్తుంది. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉందనుకో, మామూలు బాటిల్ ఒకటి తీసుకురాపు అన్న, దాంట్లో వాటర్ పట్టుకొనిరా. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఏం చెప్తాను? మీకోసమే పిల్లలు, మీకోసమే. ఫాస్ట్గా అమ్మో ఇంత చల్లగా ఇక్కడరా దోశలు పట్టు. ఇదిగో ఈ మెదడు, ఇది మీ టీచరు, ఇది నువ్వు. నీ టీచరు నువ్వు, నీ పుస్తకము నువ్వు, నీ అలవాట్లు, ఆలోచనలు నీ మెదడు. దగ్గరగా పట్టుకోవాలి. ఇందులో నేను నాలెడ్జ్ పోస్తున్నాను. జాగ్రత్తగా పట్టుకో, కారిపోవద్దు. ఇంకా గట్టిగా జాగ్రత్తగా శ్రద్ధగా పట్టుకో. ఇప్పుడు ఈ చెయ్యి టీచరు, ఈ చెయ్యి నువ్వు కాబట్టి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వస్తే నీళ్ళు తొందరగా కారిపోతాయి. మీ టీచరు తప్పుగా పిచ్చిగా చెప్పినా ఈ చెయ్యి లూజ్ చేసినా కారిపోతాయి. నువ్వు తప్పుగా పిచ్చిగా ఉన్నా ఈ చెయ్యి లూజ్ చేసినా కారిపోతాయి. ఇవి రెండు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే ఎక్కువసేపు ఇందులో నీళ్ళు ఉంటాయి. కాబట్టి టీచర్లను గౌరవిస్తూ, అందుకని మీరు ఆడపిల్లలు పెద్దగయ్యాక నాకు ప్రామిస్ చేయండి, పెద్దగయ్యాక మీకు చదువుకోవాల్సింది, ఉద్యోగం చేయాల్సింది ఎక్కువ పని ఉన్నప్పుడు, నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉన్నప్పుడు ఉపయోగం లేని పనులు చేయొద్దు. సరేనా? మీరు 3 గంటలు ఇలా మెహందీ పెట్టుకుంటే సంవత్సరం ఉంటుందా? ఎన్ని రోజుల్లో పోతుంది? మీరు ఒక గంట సేపు అందమైన ముగ్గు వేశారు, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మీరు పూల చెట్లు పెంచుకుంటూ అరగంట సేపు తెంపుకొని గంట సేపు అల్లుకొని మీరు పెట్టుకుంటే అది ఎన్ని రోజులు ఉంటుంది జుట్టులో? అసలు నువ్వేం పెట్టుకున్నావు నీకు కనిపిస్తుందా? ఇతరులకు కనిపించడం కోసం, ఇతరులు బాగుందనడం కోసం వాళ్ళు ఎంజాయ్ పట్టుకో వాళ్ళకి ఎంజాయ్ కోసం నువ్వు జుట్టు పెట్టుకొని పూలు పెట్టుకోవడం ఏంటి? ఎవరో చూసి ముగ్గు బాగుందనడం కోసం వాళ్ళ కోసం నువ్వు ముగ్గు వేయడం ఏంటి? వారం రోజులలో పోయేటువంటి దానికోసం 4-5 గంటలు పెట్టుకొని ఇట్లా ఉండడం ఏంటి? నీ మొహం చూస్తే ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి కావాలి. ఈ అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది, బొమ్మలు బాగా ఇస్తుంది, తెలివైంది, మంచిది అని నీ ముఖమే నిజమైన కోన్. నువ్వు నల్లగా ఉన్నావా, పన్ను ఊడిపోయిందా, జుట్టు తక్కువ ఉందా, ఒక కన్ను పాడైపోయిందా, నీ ముక్కు ఎలా ఉంది, ఇవి కూడా కాదు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తెలివితేటలు, నీ మంచితనమే నీ నిజమైన అలంకరణ. ఇన్ని ఆభరణాలు వేసుకొని వెళ్తే అబ్బో ఈమె బాగానే డబ్బు ఉందిరో అనుకుంటారేమో. కానీ నువ్వు మంచి మనిషి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్గించుకొని అక్క చెల్లె బాగున్నావా అంటారు. ఆ హగ్గించుకొని అక్క చెల్లె బాగున్నావా అనేది ముఖ్యం తప్ప నేను 20 తులాల బంగారం వేసుకున్నాను చెత్త అలాగే గంట సేపు ముగ్గేసావా కాదు. నాకు ఏదైనా అవసరం ఉంటే ఇంటికి వెళ్ళాలి అనిపించాలి. ఇక్కడ ముగ్గు బాగుంది అని అనిపించడం అక్కర్లేదు. అరగంటకి గాలికి కొట్టుకుపోద్ది. వినబడిందా? కాబట్టి మీరు ఏదైనా పని చేస్తే ఇది ఉపయోగపడేదా, పనికి మాలిన పని అని మీకు మీరే చెక్ చేసుకోవాలి. ఏ పని లేదు, ముగ్గులు వేసుకోవడమే. అందంగా డిజైన్లు వేయండి. సంక్రాంతి పండుగ సెలవులు ఇచ్చారు, ముగ్గులు వేయండి. ఏ పని లేనప్పుడు ముగ్గులై తప్పు లేదు. ఏ పని లేనప్పుడు ఇన్ని పూలు తెంపుకొని అలంకరించుకో, తప్పు లేదు. కానీ నీకు జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉన్నప్పుడు, డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్నప్పుడు, కుటుంబంతో గడపాల్సిన అవసరం ఉన్నప్పుడు నువ్వు కుటుంబంతో గడపాలి తప్ప పనికిరాని పనులు చేయొద్దు. వినబడిందా? ఈ చేతిలో నేను నీళ్లు పోసాను, ఏమైపోయాయి? కారిపోతున్నాయా లేదా? మరి చేతికి రంధ్రాలు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి 2 వేరు మనుషులు, 2 వేరు వ్యక్తులు, గురువు శిష్యుడు. ఇప్పుడు ఉదాహరణకి ఇది నేను చెయ్యి, ఇది మా భార్య చెయ్యి.
మా భార్య నేను వేరే కాడ పుట్టాను పెరిగాను, వేరే కాడ పుట్టి పెరిగాను, ఒక్క దగ్గర రాగానే మేము ఈ చివరి వేళ్ళు మమ్మల్ని కలిపాయి. మేము ఎంత దగ్గరగా క్లోజ్గా ఉంటే మా ఇంట్లో డబ్బులు అంతా ఆగుతాయి. నా భార్య చిల్లరగా ఖర్చు పెట్టినా ఖర్చు అయిపోతాయి, నేను పిచ్చి పిచ్చిగా తాగి తందనాలు ఆడినా ఖర్చు అయిపోతాయి. మేము ఎంత జాగ్రత్తగా పట్టుకుంటే అంత ఆగుతాయి. అయితే ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా కొంచెం కొంచెం ఖర్చు అయిపోతాయి. మీరు ఎంత జాగ్రత్తగా విన్నా కొన్ని విషయాలు మర్చిపోతారు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ పోసుకోవాలి, మళ్ళీ మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఇది ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఇక నువ్వు టీచర్ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, మేడం నచ్చలేదు, ఇంకేదో ఏదో అని నిర్లక్ష్యం చేస్తే కారిపోతాయి. మరి నిర్లక్ష్యం చేస్తారా, జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారా? చెప్పండి. మీరే పట్టుకుంటే పట్టుకోండి, లేకపోతే మీరే పాడైపోతారు. టీచర్లకు ఏమి అవసరం? మీ పిల్లల్లో మంచి వాళ్ళు ఉన్నారనుకో సంబరపడతారు టీచర్స్. ఈ స్టూడెంట్స్లో ఎవరైనా బాగుపడ్డారనుకో వీడు నా స్టూడెంట్ అని సంతోషపడతారు. చెత్త వాళ్ళు అయ్యారనుకో నీ పేరు కూడా ఎత్తారు, ఈ చెత్తవాడు నా స్టూడెంట్ అని చెప్పుకొని కూడా చెప్పుకోరు. మంచివాడు, గొప్పవాడైన వాడిని, ప్రముఖుడైన వాడిని, మంచిగా అభివృద్ధి చెందిన వాడిని మాత్రం నా స్టూడెంట్ అంటారు. కాబట్టి మీరు కూడా టీచర్ని చూసి మీరు కూడా వాళ్ళలో ఉన్న టీచర్లలో లోపాలు మనకు అక్కర్లేదు, కూర్చోబెట్టు అని. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇప్పుడు ఇదేంటి చెప్పండి? దీన్ని మనం ఒడిసి పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఈ బాటిల్కి అన్ని హోల్స్ చేశాను, ఇందులో నీళ్లు పోస్తే ఆగుద్దా? ఎందుకు ఆగదు? మరి ఆగాలంటే నేను హోల్స్ చెయ్యాలా చేయొద్దా? ఒకవేళ ఆల్రెడీ హోల్స్ ఉన్న బాటిల్ నా దగ్గరకు వచ్చింది, వేరే బాటిల్ లేదు, ఇప్పుడు నేను నీళ్ళు పోయాలా, హోల్స్ ముయ్యాలా? ముయ్యకుండా ఉంటే కారిపోతాయి, అంతే కదా. ఇది నువ్వనుకుంటే నీకు మొబైల్ చూడడం, టీవీ చూడడం, ముచ్చట్లు పెట్టడం, పడుకోవడం, హోంవర్క్ చేయకపోవడం, బూతు మాటలు మాట్లాడడం, చెడ్డవాళ్ళతో తిరగడం, జులాయిగా తిరగడం, ఆలస్యంగా పడుకోవడం, అసహ్యంగా ఉండడం, పిచ్చి పిచ్చి వెధవ పనులు చేయడం, బుక్ పట్టుకోకపోవడం, క్వశ్చన్స్ అడక్కపోవడం, ఇంటరాక్ట్ కాకపోవడం, అన్ని పనికిమాలని అన్నీ దీనికి చేసుకున్నాక నాకు చదువు వస్తలేదు, నాకు గుర్తుంటలేదు, నాకు తెలివి లేదు, నీ బాటిల్కి నువ్వే హోల్ చేస్తున్నావు. ఫస్ట్ దీన్ని నింపడం కాదు, ఆ హోల్స్ అన్ని ముయ్యాలి. నీకు చదువు రాకపోవడానికి, గుర్తుండకపోవడానికి, మార్కులు రాకపోవడానికి, అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అని క్వశ్చన్ వేసుకోవాలి. నేను రెగ్యులర్గా చదవకపోవడమా, నేర్చుకోకపోవడమా, ప్రాక్టీస్ చేయకపోవడమా, చెప్పకపోవడమా? అంటే ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నువ్వు జ్ఞానం కోసం ప్రయాణం చేయి, జ్ఞానం కోసం జ్ఞానం ఉన్న దగ్గరికి వెళ్ళిపో, అజ్ఞానంతో అలాగే ఉండకు, సరేనా? అప్పుడు ఈ బాటిల్లో నీళ్ళు నిండుతాయి. ఇది నిండకుండా ఉండాలి అంటే నీకు జ్ఞానం అవసరం లేదు, పేరు అవసరం లేదు, గౌరవం అవసరం లేదు. అంటే పశువులు పొద్దున లేస్తాయి, అడవికి వెళ్తాయి, తింటాయి, వస్తాయి, పాలిస్తాయి, పంటాయి. గొర్రెలు పొద్దున లేస్తాయి, వెళ్తాయి, తింటాయి, వస్తాయి, పంటాయి. ఆ తర్వాత కోసినప్పుడు చేస్తాయి. నువ్వు కూడా పుట్టినవు, ఒళ్ళు పెరుగుతుంది, తింటావు, పంటావు, టీవీ చూస్తావు, సెల్లు చూస్తావు, చస్తావు, గంతే. ఇక ఆ పశువుకి నీకు తేడా ఏముంది? నీకు ఆలోచన శక్తి ఉంది కదా, మాట్లాడే శక్తి, అర్థం చేసుకునే శక్తి ఉంది కదా. మరి నీదైనా ఒక ప్రత్యేకతని, నీ అవసరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళడం, నీకేం అవసరం ఉందో దాన్ని గుర్తించడం, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకొని తయారు చేసుకోవడం చాలా 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 ముఖ్యం. అవునా కాదా? నిజం చెప్పండి. అన్ని దేవుడే ఇస్తాడనుకుంటే ఇవ్వడు. ముస్లింలు కూడా అన్ని దేవుడే ఇస్తాడంటారు. ముస్లింలు పేదరికంలోనే ఉన్నారు, ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ 5 సార్లు నమాజ్ చేసినా కూడా పేదవాడుగా ఉన్నవాళ్ళు ముస్లింలు చాలామంది ఉన్నారు, చిన్న చిన్న స్లమ్ ఏరియాలల్లో. అలాగే చాలా దేశాలలో క్రైస్తవం నమ్మేవాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు. అలాగే హిందూ దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా స్లమ్ముల్లో, మారుమూల పల్లెల్లో, మురిక్కాలో పక్కన చిన్న గుడిసెలు వేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు దేవుడిని నమ్మితే మీకు ఈ శరీరాన్ని, బతుకుని దేవుడే ఇచ్చాడు అనుకుంటే, ఈ శరీరాన్ని, ఈ బతుకుని నిన్ను నువ్వు నిర్మించుకొని సంతోషంగా ఆనందంగా ఉండి దేవుడికి థ్యాంక్స్ చెప్పు, సరిపోద్ది. పొద్దున్నే దేవుడికి ఒక నిమిషం కేటాయించి, ఆయనకు అన్నీ తెలుసు కదా నీ గురించి, నేను పుట్టించింది ఆయన కదా, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జీవితం, నువ్వేమేమి కోరుకుంటావు అన్నీ తెలుసు కదా ఆయనకి. అయ్యా, నేను నిన్న నీకు మొక్కినవన్నీ ఈరోజు మీకు మళ్ళీ చెప్పడానికి మళ్ళీ అరగంట సేపు కేటాయించను. నేను నీ బిడ్డని, నన్ను బాగా చూడు, నువ్వు నాకు ఏ కర్తవ్యాన్ని అయితే ఇచ్చావో ఆ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా దండం పెట్టి వెళ్ళిపోతే సరిపోద్ది. ఇక నువ్వు ఆరతులు ఇచ్చి అక్కడ తిరుపతికి పోయి
లేకపోతే నువ్వు పూజలు చేసి దేవుడా నా బాధ విను విను అని ఆయన్ని విసిగించొద్దు. అరే నువ్వు తెలుసురా, నాకు నిన్ను గుట్టించిందే నేను, నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నువ్వు ఎవరితో ఎట్లుంటావో తెలుసు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ మనసును మలినపరచుకోకు, నువ్వు నలుగురు చేత మెప్పు పొందేలాగా జీవించు అనే కదా దేవుడు కోరుకునేది. నిజమా కాదా? నిజమా కాదా? కాబట్టి మీ సమయాన్ని, మీ మెదడుని ఇలా 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 పెంచుకోండి. ఓకేనా? ఇలా చూపించు. టీచర్ల వైపు చూడాలి, చెప్పేది శ్రద్ధగా వినాలి, చెప్తున్నది వింటున్నదే ఆలోచించాలి, సొంతంగా చదివి డౌట్స్ రాసుకొని అడగాలి. అడగడానికి మొమ్మాట పడొద్దు, అది గూగుల్ అడుగుతా దేనైనా. 5వది క్రమశిక్షణగా ఉండాలి. ఈ మెదడనే భూమిలో మంచి మొక్కలు నాటితే మంచి పువ్వులు పూసి మంచి కాయలు కాస్తాయి. ఏమి నాటకపోతే పనికి మాలిన భూమిగా పిచ్చి మొక్కలతో నిండిపోద్ది. అయినా మీరు మంచి మొక్కలు నాటినా చుట్టుపక్కల పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి. మీకు మంచి పంట కావాలంటే ఆ పిచ్చి మొక్కల్ని తీసేయాలి, లేకపోతే అలాగే ఉంటారు. ఓకేనా? ఇలా చూపించండి. ఇలా మనకు 3 కావాలి. ఒకటి జ్ఞానం అనండి, గౌరవం, డబ్బు. ఇట్లా మీరు దేవుడికి భజన చేస్తే జ్ఞానం గౌరవం డబ్బు, జ్ఞానం గౌరవం డబ్బు, దేవుడా నాకు జ్ఞానం గౌరవం డబ్బు, ఇదే భజన చేయాలా మీరు. జ్ఞానం ఉండాలి మనకి. ఒక గుర్రాన్ని నడపాలంటే జ్ఞానం, ఒక ట్రాక్టర్ నడపాలంటే జ్ఞానం, వంట వండాలంటే మంచిగా స్పెషల్గా చేపల కూర ఉండాలంటే జ్ఞానం, కారు నడపాలంటే జ్ఞానం. నువ్వు ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా జ్ఞానం కావాలి. నిజమా కాదా? అలాగే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే ఏది సమకూరదు. నేను డబ్బు లేకపోతే ఇడిదాకా వస్తానా? నాకు రావాలని ఉన్నా నాకు డీజిల్కో పెట్రోల్కో డబ్బు కావాలా వద్దా? చెప్పండి. నాకు ఖరీదైన బట్టలు కాకుండా ఇది 160 రూపాయలు, దీనికి కూడా డబ్బు కావాలా వద్దా? దేనికైనా ఏం కావాలి? డబ్బు కావాలి. కాబట్టి మనము ఏ పనైనా చేస్తూ డబ్బును సంపాదించాలి. మనం తెలివిని ఉపయోగించిన కొద్దీ కష్టం తగ్గి ఎక్కువ డబ్బులు వస్తాయి. జ్ఞానం ద్వారా డబ్బు వస్తుంది. నేను ఊకే సిమెంటే అందిస్తున్నాను 10 సంవత్సరాల నుంచి. వరే 10 సంవత్సరాల నుంచి ఆ బేల్దారు తాపి మేస్త్రి ఇల్లు కడతా ఉంటే నువ్వు కలిపి ఇయ్యడం ఏంట్రా? నువ్వు కూడా తాపి బట్టి కట్టడం నేర్చుకుంటే ఒక 2-3 ఏళ్ళ తర్వాత నువ్వు మేస్త్రి కావాలి కదా. నువ్వు కూలీగా అడ్డ పని చేయడానికి వెళ్తే నీకు 500 ఇచ్చారు, మేస్త్రికి 1000 రూపాయలు ఇస్తున్నారు కదా. నువ్వు తెలివి తెంచుకుంటే నీకు 1000 రూపాయల పనికి మారాలి కదా. నువ్వు చిన్న విషయమే కదా. నువ్వు డ్రైవర్గా వెళ్ళావు కారుకి, ఓకే, పని చేస్తూ చేస్తూ డబ్బులు పొదుపు చేసుకొని నువ్వు కారు ఓనర్గా కూడా మారాలి కదా. నువ్వు సచ్చదాకా డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే అది తెలివే, అది బతుక. కాబట్టి జ్ఞానం కావాలి మనకు, డబ్బు కావాలి. 3వది ఏంటి చెప్పాను నేను? ఇవన్నీ ఉన్నా గౌరవం లేకపోతే నీ బతుకు పశువు కంటే సున్నా. ఎందుకని సర్పంచ్గా పోటీ చేసి 20-30 లక్షలు ఖర్చు పెడుతున్నారు? గౌరవం కోసం. తన పుట్టినరోజో పెళ్లి రోజో 10 మందికి అన్నం ఎందుకు పెడుతున్నారు? ఒక గౌరవము, తృప్తి, ఆనందం, ఇవన్నీ గౌరవంలోనే దక్కుతాయి. గౌరవం లేకపోతే నీకు డబ్బు నచ్చి వాడికి అన్ని డబ్బులు ఉన్నాయి కానీ వేస్ట్ ఫెలో అంటే వేస్టే కదా. వాడికి అన్ని బంగళాలు ఉన్నా ఏం లాభం? మన ఇంటికి 10 మంది రారు. వాడికి ఆపద ఉందంటే నలుగురు చూడడానికి రారు. ఎవరికైనా ఆపద ఉందంటే వాడు వెళ్ళడు. వాడికి ఉంటే ఎంత లేకుంటే ఎంత అనుకుంటారు. ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నీ వైపు ఎవరైనా చూస్తే వాళ్ళ ముఖం ఇలా నవ్వుతూ వెలిగిపోయి చూడాలి. ఇట్లా కనీసం పలకరించకపోయినా బాగున్నారా అనేటువంటి ఒక హార్ట్ టచ్ కావాలి. చాలా రోజుల తర్వాత కనిపిస్తే దగ్గరకు వచ్చి ఇలా ఆప్యాయంగా పెట్టుకొని బాగున్నారా అన్న, బాగున్నారా అక్క అనగలగాలి. లేకపోతే నీ ముఖం చూడగానే దీనికి డబ్బు ఉన్నది కానీ అది ఎవరితో నాకెందుకు అని అడిగిట చూస్తారు. అందుకంటే అవమానం ఏముంది? అనుందా? ఉందా? అది బతుక? అదేం కాదు కదా. కాబట్టి మనకేం కావాలి? జ్ఞానం, గౌరవం, డబ్బు. ఈ 3 మన దగ్గర లేకుండా చేశారు వేల సంవత్సరాలు. ఈ జ్ఞానమేమో కేవలము ఫలానా కులం వాళ్ళు మాత్రమే చదవాలి అని మనుధర్మశాస్త్రంలో రాసుకున్నారు, వేదాలలో రాసుకున్నారు. బ్రాహ్మణ సోదరులే పుస్తకాలు చదవాలి, వాళ్ళే గ్రంథాలు రాయాలి, వాళ్ళే చదువు చెప్పాలి. అధ్యాపనం బ్రాహ్మణ వృత్తి అని రాసుకున్నారు. మన వాళ్ళకి చదువు చెప్పలేదు. నిజం. తర్వాత డబ్బు ఇది కోమటి వాళ్ళకే, వైశ్యులకే అని చెప్పి వాళ్ళకే వ్యాపారాలు, వేరే వాళ్ళు ముట్టుకోకూడదు అని చెప్పారు. వాళ్ళే డబ్బు. గౌరవం రాజులు, పండితులు, కవులు వాళ్ళకే, వాళ్ళే మళ్ళా రాజులు వాళ్ళు క్షత్రియులు. సో వాళ్ళకే గౌరవం. ఇట్లా రాజు వస్తున్నాడు, రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర అని చెప్పి ఆయనకే గౌరవం, ఆయనకే పువ్వులు.
ఈయనకు జ్ఞానం పండితుడు, ఈయనకు గౌరవం. వీళ్ళే ఉన్నారు మనల్ని అంటరాని వాళ్ళుగా, చదువుకోకూడదని, భూమి కలిగి ఉండొద్దని, మంచి బట్టలు వేసుకోవద్దని అనేక ఆంక్షలు విధించి మనల్ని బుచ్చగాలుగా మార్చేశారు. కాబట్టి ఇప్పుడు మనకు జ్ఞానం కావాలని బుద్ధుడు జ్ఞానబోధ చేశాడు. మహాత్మా పూలే మనం ఇలా వెనుకుండడానికి కారణము కర్మ సిద్ధాంతము, మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు, అందరం సమానం, జ్ఞానం వైపు వెళ్ళండి అని ఆయన మార్గం వేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని, గౌరవాన్ని నేను సంపాదించి చూపిస్తానని అనేక చదువులు చదివి ఆయన ప్రముఖుడిగా మారిపోయాడు. కాబట్టి మనందరం తిడుతూ బాధపడుతూ కూర్చోవద్దు. ఈ మూడింటిని అందుకోవాలి. మంచి పౌరులుగా జీవించాలి. ఎలా జీవించాలి? కాబట్టి జ్ఞానం ఒక్కడి సొత్తు కాదు. ఎవడు కష్టపడితే వాడిదే. కష్టపడకుండానే రావాలంటే రాదు. సెమిస్టర్ ఎగ్జామ్ ముందు 10 రోజులు కూర్చొని చదువుతానంటే రాదు. రోజు 1 గంట కేటాయించు, మిగతా గంటలు ఆడుకో, పాడుకో. చాలామంది తల్లిదండ్రులు ఏం బాధపడతారో తెలుసా? నా బతుకు, నేను వీళ్ళ కోసం వంట వండి, టిఫిన్ చేసి, తిండి పెట్టి, నా కోరికలన్నీ చంపుకొని నేను వీళ్ళకన్నీ పెడితే నా పాపిష్టి కళ్ళతో పొద్దున్న లేచి బుక్కు పట్టంగా నేను ఒక్కనాడు చూలెత్తు, సాయంత్రం 1 గంట 2 గంటలో పుస్తకం పట్టి చదవంగా నేను ఒక్కనాడు చూలెత్తు అంటారు తల్లిదండ్రులు. ఏదైనా పిల్లలు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట పుస్తకం పట్టి చదువుకుంటే ఆ తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? నిజం చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొక గంట చేల్లో ఇంకొక గంట ఎక్కువ పని చేస్తారు, పొలంలో ఇంకొక గంట ఎక్కువ పని చేస్తారు. కూర్చుండి పుస్తకాలతో స్నేహం చేయండి. ఎదవలతో స్నేహం చేస్తే ఎదవలవుతారు, చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే ఆ లక్షణాలు మీకు వస్తాయి. కానీ పుస్తకాలతో స్నేహం చేస్తే జ్ఞానం వస్తుంది. ఓకేనా? మరి మనం జ్ఞానం తెచ్చుకుందామా? గౌరవం తెచ్చుకుందామా? డబ్బు సంపాదించుకుందామా? మనకున్నటువంటి చెడ్డ అలవాట్లు వదిలేద్దామా? చెప్పండి. జ్ఞానం వర్ధిల్లాలి, జ్ఞానం వర్ధిల్లాలి, మనిషి వర్ధిల్లాలి. ఈ 2 పదాలకు వేరే పదాలు ఉన్నాయి తెలుసా మీకు? జై భీమ్ అని ఊక అంటాడు కదా మురళన్న. భీమ్ అంటే పాలీ భాషలో విజ్ఞానము, వివేకము అని అర్థం. ఏదో కాదు, బాబాసాహెబ్ పేరులో భీమ్ ఉంది కాబట్టి, బాబాసాహెబ్ ఇష్టం కాబట్టి ఈ పదాన్ని కనెక్ట్ చేసి ఎల్ఎన్ హరిదాస్ అనేట ఆయన చెప్పాడు. ఆయన ఫస్ట్ టైం జై భీమ్ అని పలుకుదామని. ఆయన ఫోటో, ఆయన సమాధి నాగపూర్లో ఉంది. మొన్నటిసారి వెళ్ళినప్పుడు నేను చూడలేదు, నాకు ఈ మధ్య తెలిసింది నాగపూర్లో ఎల్ఎన్ హరిదాస్ గారి సమాధి ఉందని. ఈసారి వెళ్తే తప్పకుండా చూస్తాను. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. ఇంకా ఈ అన్న జై ఏమంటాడు? జై ఇన్సాన్. ఇన్సాన్ అంటే మనిషి. హిందీలా, ఉర్దూలా, సంస్కృతంలో మనిషి వర్ధిల్లాలి. అందరూ ఒకసారి అనండి, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. ఇది ఏదో దేవుణ్ణి అవమానించే పదం కాదు, దేవుణ్ణి కీర్తించే పదం కాదు. మీరు క్రైస్తవులు అయితే ప్రైజ్ ద లార్డ్ అంటారు, ముస్లింలు అయితే అస్సలాము అలైకుం, వాలేకుం సలాం అనుకుంటారు, హిందువులు అయితే ఒకరు జై హనుమాన్ అనుకుంటారు, సామి శరణం అనుకుంటారు, లేకపోతే జై శ్రీరామ్ అనుకుంటారు. నిజమా కాదా? నిజమా కాదా? కాబట్టి ప్రతి మనిషి వర్ధిల్లాలంటే జై ఇన్సాన్ అనాలి. జ్ఞానం కావాలనుకునేవాడు జై భీమ్ అనాలి. అందరూ ఒకసారి జై భీమ్, జై ఇన్సాన్. జ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. మనిషి వర్ధిల్లాలి, కులమతాలు తొలగిపోవాలి. జై భీమ్. చలో, మంచి ముచ్చట్లు చెప్పుకున్నామా అన్న? ఈ సమయము ఈ అక్క మనకు టిఫిన్ చేయడం కోసం ఆడుంటే ఉపయోగం ఉండేదా? చెప్పండి పిల్లలు. కాబట్టి కత్తితో యుద్ధం చేయాలా, ఉల్లిపాయలు కోసుకోవాలా? కానీ మనల్ని ఏం చేస్తారు? మంచి మాటలు చెప్పేట ఆయన వస్తే ఆయనను కూర్చోబెట్టి మాటలు చెప్పించుకోకుండా ఇంకాడ దోశ వేసి, ఇడ్లీ వేసి, వడ వేసి, ఇది వేసి, అది వేసి తిను. నా కడుపు ఏం తక్కువ, నేను మంచిగానే దున్నపోతలేకున్నా ఉన్నానా లేనా? వీలైతే మీరు తెలుసుకున్న మంచి మంచి ముచ్చట నాకు చెప్పి నాకు నింపండి, నేను ఇంకొక అడిగి పోయి చెప్తా. మీ ఇంట్లో మంచి మంచి పుస్తకాలు ఉంటాయి, చదివినవా అని అడగండి, అందులో ఉన్న ముచ్చట నాకు చెప్పండి. మీరు సక్సెస్ సీక్రెట్లు చెప్పండి. డబ్బు ఎలా సంపాదిస్తున్నారు, తెలివి ఎలా సంపాదిస్తున్నారు, ఆనందంగా ఎలా ఉంటున్నారు, మీ కుటుంబం గొప్పగా ఎలా బతుకుతున్నారు, మీ టెక్నిక్స్ అన్నీ చెప్పండి, మేము నేర్చుకుంటాం. ఓకేనా? నేను ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఈ బాటిల్ వాడట్లేరు,
అన్ని స్టీల్లే ఉన్నాయి 10. ఏందమ్మా అంటే ఈ బాటిల్ మంచిది కాదని స్టీల్ వాడుతున్నామని చెప్పారు. ఇంకోళ్ళు ఇంటికి వెళ్తే డిస్పోజల్ గ్లాస్ మా ఇంట్లో వాడమని గోడ మీద రాసి పెట్టారు. ఎందుకలా రాశారంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా జగ్గులు పెడతాం, మగ్గులు పెడతాం, గ్లాసులు పెడతాం, కానీ డిస్పోజల్ వాడము అని చెప్పారు. భలే అనిపించింది నాకు, మంచిదే కదా. తర్వాత ఈ ఇంట్లో సాయంత్రం 1 గంట మాత్రమే టీవీ చూస్తాము, మా ఇంట్లో అందరూ పుస్తకాలు చదివే వాళ్ళే ఉన్నారు, మరి మీ ఇంట్లో అని రాసి పెట్టారు. ఇంకొకడ మా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, ముఖ్యమైన విషయమే మాట్లాడుకుందాం, ఉత్తముచ్చట్లు మా ఇంట్లో పెట్టకండి అని రాశారు. ఇంకొకరేమో మా ఇంట్లో ఎవరికి తాగే అలవాటు లేదు, మేము తాగము తాగించము, మీతో మాకు స్నేహం చాలు, తాగే సోపతి వద్దు అని రాసి పెట్టారు గోడకి. ఇంకో ఇంట్లో అన్ని మహానుభావుల ఫోటోలు పెట్టారు. ఏందన్నా ఇవన్నీ, ఈ స్పోర్ట్స్ మ్యాన్ ఎందుకు పెట్టారని అంటే మా అమ్మాయి బాగా ఆటలాడుతుంది, దేవుళ్ళను మొక్కే వాళ్ళు దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, ఈమె స్పోర్ట్స్ ఉమెన్ కావాలని ఇక్కడ కోనేరు హంపీది, విశ్వనాథ్ ఆనంద్ది, తర్వాత మహేష్ భూపత్ది, విరాట్ కోహ్లీది, ఫుట్బాల్ జెస్సీ మొన్న హైదరాబాద్కి వచ్చాడు కదా ఆయనది, ఇట్లా పెట్టారు. ఇంకొకరైతే మా పిల్లలు సైంటిస్ట్ కావాలని ఇగో కల్పన చావ్లా, సునీత విలియమ్స్, ఇంకో ఈయన యూరి గగారియన్ అని అన్ని స్పేస్ బొమ్మలు అవన్నీ గోడలకు అంటించారు. అంటే మన ఇంట్లో ఉన్న గోడలు మన పిల్లల్ని ఎటువైపు వెళ్ళాలో తీర్చిదిద్దుతాయి. మన ఇంట్లో ఉన్న అక్షరాలు నిన్న గోడకు రాసుకునేవాడిని, చాలా దిక్కులో మా ఇంట్లో కనిపించేది. ఏంటో తెలుసా? వాట్ నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ఏంటి, తర్వాత ఏంటి అని రాసుకునేది. సరే ఇప్పుడు ఏదో అయింది కదా, తర్వాత ఏంటి, ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసుకోవాలి. చివరగా చదువుకునే పిల్లలు ఇలా చేయబెట్టుకోండి, నేను తినే ముందు ఏమని ఆలోచిస్తానంటే ఇంతకు ముందు తిన్నప్పటి నుండి ఇప్పుడు తినే వరకు ఏం చేశాను, ఇది తినడానికి నేను అర్హుడినా అని ఆలోచిస్తాను. సాయంత్రం తిన్నా మళ్ళీ పొద్దుగాల ప్లేట్ పెట్టుకొని తింటానా, మరి నిన్న తిన్నప్పటి నుంచి ఇప్పుడు తినడానికి మధ్యలో నేను ఏమైనా జ్ఞానం సంపాదించానా, గౌరవం సంపాదించానా, డబ్బు సంపాదించానా, అమ్మా నాన్నకి హెల్ప్ చేశానా, కొత్త విషయం నేర్చుకున్నానా అని ఆలోచించాలి. పొద్దున తిన్నా ఆదివారం, మధ్యాహ్నం అమ్మ పట్టుకొచ్చింది తింటున్నా, అసలు నేను పొద్దున తిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏం చేశాను అని మీరు ఆలోచించాలి. ఓకేనా? ఆలోచిస్తారా? జై ఇన్సాన్. చలో చలో నేను బయలుదేరాలి కదా.